హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం ఒక్కొక్కసారి పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి, అదంతా కూడా పొంగిపోతూ ఉంటుంది. స్టవ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదండి, అది మళ్ళీ కష్టపడి అదంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ గిన్నెకి ఇలా అప్లై చేసామనుకోండి, అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. రైస్ అనుకోకుండా మాడిపోయినప్పుడు మాడు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అప్పటికప్పుడు మనం మాడు స్మెల్తో భోజనం చేయాలంటే చేయలేం కదండి. ఇలా ట్రై చేయండి. ఆనియన్ని ఇలా కట్ చేసుకుని అక్కడొకటి ఇలా రైస్లో పెట్టేసామనుకోండి, మాడ్ స్మెల్ అంతా కూడా ఇలా ఆనియన్స్ ముక్కలు పీల్చుకుంటాయి కాబట్టి మనకి ఎటువంటి మాడ్ స్మెల్ అనేది ఉండదండి. రైస్ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది అయితే లేకుండా తినొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. స్టీల్ బాక్సులు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఒక్కొక్కసారి మూతలు లూజ్గా ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలా సరుకులు ఏవైనా ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు స్టీల్ డబ్బాలో ఒక్కోసారి లోపల ఉన్న సరుకులు పాడైపోతూ ఉంటాయి కదండి, వాటికి చీమలు ఎక్కటం పాడైపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక ప్లాస్టర్ని అయితే తీసుకొని ఈ విధంగా చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి ప్లాస్టర్ని లోపల ఉన్నటువంటి ప్లాస్టర్ని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇందులో ఏదైనా మనం సరుకులు స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మూత పెట్టుకోవటానికి టైట్గా ఉంటుంది, ఎటువంటి లూజ్ లేకుండా టైట్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా లూజ్గా ఉన్నటువంటి స్టీల్ డబ్బాలు కానీ అలానే బాక్సులు కానీ ఇలా ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇలా ఫేస్ వాష్ అయితే చక్కగా చేసుకోవచ్చండి. ఫేస్ పైన ఉన్నటువంటి నల్ల మచ్చలు కానీ టాన్ కానీ అలానే కళ్ళు కింద ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి మచ్చలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మన అందరి ఇళ్లలో అలోవెరా అయితే ఉంటుంది కదండి, అలోవెరాని ఈ విధంగా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. అలోవెరాతో ఇలా గుజ్జును తీసుకొని ఫేస్కి అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చక్కగా ఫేస్ పై ఉన్నటువంటి మచ్చలు కానీ టాన్ కానీ అంతా కూడా పోతుందండి. కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు కూడా పోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. క్రమేణా ఇలా చేస్తూ ఉంటే ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నీ కూడా పోతాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ను కూడా తెలుసుకుందాం. ఇలాగా అలోవెరాను కొంచెం హీట్ చేసుకొని మనకు అనుకోకుండా ఇలా స్కిన్ పైన గెడ్డలు వస్తూ ఉంటాయి కదండి, గెడ్డల పైన ఇలా కాపుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. టిప్ నెంబర్ 5. అల్లంపై ఉన్నటువంటి చెక్కు తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్క టైంలో చాకు కనిపించగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ టైంలో కూడా చక్కగా అల్లంపై ఉన్నటువంటి చెక్కును చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. బాటిల్ క్యాప్ ఉంటే చాలండి, చక్కగా ఈ అల్లం అయితే ఇలా చెక్కునైతే చాలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చు. బాటిల్ క్యాప్ని తీసుకొని ఇలా అల్లం అయితే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్ క్యాప్తో చక్కగా మనం చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. అల్లంకి ఎక్కువగా ఇసుక మట్టి లాంటివి ఉంటూ ఉంటాయి కదండి, వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్ క్యాప్తో చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఒక గ్లాసు రైస్ని అయితే తీసుకోవాలండి, అది ఏ గ్లాస్ అయినా పర్లేదు. ఒక గ్లాస్ని అయితే నేను ఇక్కడ పెరుగుకి వచ్చినటువంటి గ్లాస్ అయితే తీసుకున్నానండి. దీని నిండుగా రైస్ పోసుకున్నాను. దీనిలో
చాకులు కానీ, సిజర్లు కానీ, ఫేలర్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ. మన కిచెన్‌లో యూజ్ చేసుకునే చాకులు కానీ, ఫేలర్లు కానీ, సిజర్లు కానీ ఈ విధంగా రైస్‌లో పెట్టేసామనుకోండి, ఇలా చాకులు, సిజర్లు షార్ప్‌నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం కూరగాయలు కటింగ్ చేసిన తర్వాత చాకుల్ని క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఇలా చాకుల్ని క్లీన్ చేసుకున్న తర్వాత రైస్‌లో పెట్టేసామనుకోండి, ఒక దగ్గర ఉంటాయి, తీసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అలానే షార్ప్‌నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 7, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా వాచ్‌ని అయితే ఈ విధంగా మనం చేతికి పెట్టుకుంటూ ఉంటాం కదండీ. ఒకరి హెల్ప్ లేకుండా మనం అప్పటికప్పుడు ఇలా వాచ్‌ని పెట్టుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక క్లిప్‌ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని సపోర్ట్‌గా ఇలా అయితే వాచ్‌ని చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి హడావుల్లో వాచ్ పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటుంది కదండీ. అలా లేకుండా ఉండాలంటే ఒక క్లిప్‌ని ఈ విధంగా సపోర్ట్‌గా పెట్టుకొని చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొమ్మలతో కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలాగా ఒక బాటిల్ అయితే తీసుకొని బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని కరివేపాకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా కూడా ఇవి వడిలిపోవటం కానీ పాడైపోవటం కానీ జరగదండి. మనం ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకుంటే వడిలిపోతుంది, లేదంటే పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఫ్రెష్గా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. నేను ఇందులో పెట్టుకుని 10 days అవుతుంది. ఎక్కడ కూడా అది వడిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగలేదు. అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. కొత్తిమీరను కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. కొత్తిమీరను ముందుగా కడగకూడదండి. కడగకుండానే ఇలాగా కట్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని కొత్తిమీరని ఈ విధంగా పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, అలోవెరా అయితే అందరి ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని ఈ విధంగా చక్కగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అలోవెరాని సైడ్ ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసి ఇలా లోపల ఉన్నటువంటి గుజ్జును ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలాగ మనకి ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది. ఇలా తలకు బాగా పట్టించేసి ఈ కలబంద గుజ్జును ఒక 1 hour పాటు అలా ఉంచేసి 1 hour తర్వాత చక్కగా మనం యూజ్ చేసుకునే షాంపూ, ఏ షాంపూ అయితే ఉందో ఆ షాంపూతో ఇలాగా తలస్నానం చేసామనుకోండి, న్యాచురల్గా ఇంట్లో ఉండే అలోవెరాని ఈ విధంగా మనం తలకు పోసుకునే ముందు చక్కగా ఈ విధంగా తలకు అప్లై చేసి ఒక 1 hour పాటు అలా ఉంచేసి 1 hour తర్వాత మనం చక్కగా తలస్నానం చేసామనుకోండి, మన జుట్టు కూడా చక్కగా పెరుగుతుందండి. ఇలాగా మన హెయిర్ కూడా దృఢంగా బలంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఇలా బాత్రూంలో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒక్కోసారి బాత్రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేస్తూ ఉంటారు కదండి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక లోపల ఉన్న ఇలా డోర్ని అయితే క్లోజ్ చేసేసుకుంటూ ఉంటారు కదండి. అవి ఎంత తీసినా మనకి త్వరగా రాదు, వాళ్ళు తీయాలంటే భయంగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక న్యాప్కిన్ని డోర్ పైన వేసేసామనుకోండి, డోర్ లాక్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 12, మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి. ఇలా కళాయిలో ఆవాలు నేను ఒక గుప్పుడు తీసుకున్నానండి. ఇలాగా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. ఇది ఎందుకని ఆలోచిస్తున్నారండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మన ఆడవాళ్ళకి హెయిర్ సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా కనబడుతుంది కదండి. ఎక్కువగా చుట్టు రాలిపోవటం ఇలాంటి సమస్యతో ఎక్కువగా మనం బాధపడుతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుస్తుందండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఒక గుప్పుడు ఆవాలు తీసుకొని వేయించుకోవాలండి. బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. అంటే ఆవాలు చిటపట్లాడుతూ బాగా డ్రై అవుతూ ఉంటాయి కదండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయండి. ఆవాలను ఆ విధంగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గుప్పుడు కరివేపాకును కూడా నేను తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసి ఈ విధంగా ఈ కరివేపాకును కూడా వేయిస్తున్నానండి. బాగా డ్రై అయిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఈ కరివేపాకును తిప్పుతూ ఇలాగా
మనం ఇలాగ గరిటెతో తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా బాగా డ్రై అయిపోవాలంటే మనం చేతితో నలిపితే పొడి పొడిలాడుతూ నలిగిపోవాలండి. ఆ విధంగా మొత్తం కూడా కరివేపాకును ఇలా డ్రై అయ్యేంత వరకు కూడా చాలా బాగా వేయించాలండి. అలా వేయిస్తే చక్కగా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నా, మన జుట్టు చక్కగా ఎదగాలి, అలానే మన జుట్టు దృఢంగా బలంగా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా ఆవాలను డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. కరివేపాకును ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కూడా డ్రై అయిపోవాలండి. ఆ విధంగా మొత్తం కూడా ఇలాగ కరివేపాకును బ్లాక్ కలర్ అంతా వచ్చేంత వరకు కూడా ఇలా డ్రై చేసేసుకోవాలి. ఇలా డ్రై చేసేసుకొని స్టవ్ కట్టేసుకొని తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ శుభ్రంగా తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ముందుగా ఆవాలు అలానే కరివేపాకును డ్రై అయిపోయింది కదండి. ఈ రెండు కలిపి అంటే కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ముందుగా ఆవాలు అయితే వేయించుకున్నాం కదండి, ఆవాలు ఇందులో వేసుకుంటున్నాను. అలానే కరివేపాకు కూడా ఇప్పుడు మీకు చేతితో నేను నలిపి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలండి. అలా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించాలి. ఇలా ఈ రెండు కలిపేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్లోకి కొంచెం అయితే అలోవెరా జెల్ ఉంటుంది కదండి, మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండి. అలోవెరా జెల్ ఉంటే ఓకే, లేదంటే అది మనకి ఇంట్లో అలోవెరా దొరుకుతుంది అనుకున్న వాళ్ళకి కొంచెం అలోవెరాను గుజ్జునైతే ఈ విధంగా దానిలో వేసేసుకొని మనం యూజ్ చేసుకునే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ని కూడా ఇలా కొంచెం వేసేసి మొత్తం కూడా మనం చేత్తో రఫ్ చేసి కలుపుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది. హెన్నాతో పని లేకుండా అప్పటికప్పుడు న్యాచురల్గా ఇంట్లోనే ఇలాగా కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం ఎక్కువగా కెమికల్స్తో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నేను ఈ పౌడర్ని బాగా మెత్తగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. అలోవెరా జెల్ని అయితే ఈ విధంగా అలోవెరాని తీసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జిల్ని కట్ చేసేసుకున్నానండి. లోపల ఉన్నటువంటి గుజ్జుని మాత్రం కొంచెం అయితే తీసుకుంటున్నాను. ఇలాగ మనం యూజ్ చేసుకునే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, అది ఏ ఆయిల్ అయినా కూడా కొంచెం ఇందులో వేసేసుకొని మెత్తగా మనకి ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా చేత్తో మెత్తగా ఇలాగ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనకి తెల్ల వెంట్రుకలు ఎక్కడైతే ఉన్నాయో మన హెయిర్స్లో అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, మన హెయిర్స్ చక్కగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి. ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా, హెన్నాతో పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా ఒక లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ అవుతుంది కదండి, ఇలాగా చక్కగా మనం ఈ విధంగా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని మనకి వైట్ హెయిర్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసుకోవాలండి. మనకి హెయిర్స్కి చక్కగా ఈ కలర్ అనేది మనకి దృఢంగా గట్టిగా మన బలపడుతుందండి. చక్కగా ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే చక్కగా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, మీకు చేతుల్లో నేను వేసుకుని మరీ చూపిస్తున్నాను చూడండి. ఇది జిడ్డులాగా అనిపిస్తూ ఉంటుందండి. జిడ్డు ఉన్నా కూడా అది త్వరగా ఆ కలర్ అనేది పోదండి. అంటే మనం ఇందులో ఆవాలు కూడా వేసాం కాబట్టి అలా జిడ్డులాగా అనిపిస్తుందండి. కాకపోతే మనకి హెయిర్కి పెట్టుకుంటే మాత్రం ఒక 1 అవర్ ఉంచుకుంటే చాలండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కడైతే వైట్ హెయిర్ ఉన్నాయో అక్కడ ఇలా అప్లై చేసేసి ఇలా ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంట్లో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేయాలండి. బాగా మనకి డ్రై అయిపోతుంది కదా, ఆరిపోతుంది. తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. ఇలా న్యాచురల్గా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా వైట్ హెయిర్ ఉన్న దగ్గరల్లా కొంచెం కొంచెంగా అప్లై చేసామనుకోండి, మన జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. ఎటువంటి కెమికల్స్ లేదు కదండి దీనిలో. కరివేపాకు, మనం ఆవాలు, అలానే దీంట్లో కోకోనట్ ఆయిల్ని, అలానే అలోవెరా జెల్ని ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇది ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఇలాగైతే అప్లై చేసేసి తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, ఎటువంటి
ఇబ్బంది ఉండదండి. ఎయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. మన జుట్టు రాలిపోవటం కూడా ఉండదండి. ఇలా మనం ఎక్కువగా కెమికల్స్తో పని లేకుండా ఇంట్లోనే ఎటువంటి హెన్నా లేకుండా ఇంట్లోనే ఈ కలర్ని అయితే ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకొని అప్లై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందు. అంతవరకు బై బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.